హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి తెలంగాణ రైతులకైతే రైతు బంధువుల డబ్బులు వస్తుందా రావట్లేదా, అలాగే ఎప్పుడు వస్తుంది, ఈ రోజు ఎన్ని ఎకరాలకు వచ్చింది మంగళవారం రోజున ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. రాని వాళ్ళు ఏం చేయాలి, రాని వాళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తాయి ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే వీడియోని చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్లో వీడియోస్కి ఒక్కసారి లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. అప్పటి నుంచి నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ వెళ్ళేసరికి, మెయిన్ టాపిక్లో వచ్చేసి మనకి శనివారం రోజున చాలామంది రైతులు అయితే ఆందోళన చెంది డబ్బులు అకౌంట్లో హోల్డ్ చేయడం జరిగిందని చెప్పారు కదా బ్యాంక్ వాళ్ళు. సో దానికి చాలామంది అయితే రైతులు బాధపడి కంప్లైంట్ చేశారు. అది ఎక్కడ కంప్లైంట్ చేశారంటే వ్యవసాయ శాఖ అధికారులు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానికి వాళ్ళు ఏం చేశారంటే మీటింగ్ పెట్టి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు బ్యాంక్ వాళ్ళ పైన. ఎందుకంటే రైతులకు వచ్చే డబ్బులు అనేది ఎవరైనా సరే ఆపడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. అది లోన్ అయినా సరే ఏదైనా సరే, లోన్ ఉంటే మాత్రం తర్వాత క్లియర్ చేసుకోవాలి. కానీ ఈ రైతు బంధు డబ్బులు అనేది వాళ్ళకి పంటకి ఉపయోగపడాలనేది మన సీఎం కేసీఆర్ ఇచ్చే డబ్బులు అనమాట. సో దానికి వాళ్ళైతే ఆపడానికి అయితే వీల్లేదని చెప్పడం జరిగింది. దాంట్లో అప్పటి నుంచి శనివారం రోజున బ్యాంకు వర్కింగ్ డే, సండే వచ్చేసి హాలిడే ఇచ్చారు. సో సోమవారం రోజున అలాగే ఈరోజు మంగళవారం రోజున చాలా మందికి అయితే హోల్డ్ నుంచి డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో 5 ఎకరాలు ఉన్నారు, అలాగే 4 ఎకరాలు 3 ఎకరాలు రైతులు అయితే ఉన్నారు. వాళ్ళకైతే డబ్బులు అయితే వచ్చింది. చాలామంది అయితే డబ్బులు అయితే వచ్చిందని చెప్పారు. ఇది కూడా కొన్ని జిల్లాల వారికి మాత్రం కొంచెం డబ్బులు అయితే ఆపడం జరిగింది, పైనుంచి రిలీజ్ కాలేదని చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ వెళ్తే చాలా జిల్లాలో అయితే కొంచెం డబ్బులు అయితే లేట్ అవుతుంది. సో ఈ రోజున వచ్చేసి డబ్బులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. 5 నుంచి 6 ఎకరాలకు ఎవరైతే రైతులు ఉంటారో దాంట్లో 10 మందిలో ఒక ముగ్గురికి మాత్రమే వచ్చింది. మిగతా 7గురికి అయితే డబ్బులు అయితే రాలేదు. రావచ్చు, ఈరోజు నైట్ కల్లా అయితే రావచ్చు, లేకపోతే రేపైనా రావచ్చు ఫ్రెండ్స్. మనకి 4 ఎకరాల లోపల ఉన్న రైతులందరికైతే రావడం జరిగింది. ఇది కూడా కొన్ని జిల్లాలకు మాత్రం అన్ని క్లియర్ అయితే చేసేసారు. ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే మాత్రం ఒక్కసారి మీ బ్యాంకులో వెళ్ళేసి మీ అకౌంట్ రెన్యువల్లో ఉందా లేదా, అంటే బ్యాంక్ అకౌంట్ ప్రజెంట్ వర్కింగ్లో ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ అకౌంట్ రెన్యువల్లో లేకపోతే మాత్రం ఒక ₹500 దాంట్లో అకౌంట్లో వచ్చేసి ఆ అకౌంట్ అయితే రెన్యువల్ అయితే చేయించుకోండి. ఒకవేళ ఇంకా మీకు డబ్బులు పడి బ్యాంక్ వాళ్ళు హోల్డ్ చేస్తే మాత్రం ఒక్కసారి మీరు వాళ్ళు వెళ్ళి కనుక్కోండి ఎందుకు హోల్డ్ చేశారు, అది లోన్ ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది తెలుసుకోండి. ఒకవేళ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే మాత్రం అది అయితే తీయడానికి లేదు. సో ఎందుకంటే ఆ రెన్యువల్ అమౌంట్ అంటే దానికి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనం అయితే కట్టాలి. కట్టిన తర్వాత అనేది మన రైతు బంధు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు బ్యాంక్కి వెళ్ళైతే కనుక్కోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సాయంత్రం పూట కనుక్కోలేదు కాబట్టి రేపు వెళ్ళేసి ఒక్కసారి కనుక్కోండి, మీకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి. డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు పైనుంచి వచ్చేసి. ఇప్పుడు మాత్రం మనం ఈ రోజు వీడియోలో ఇంతే విషయాలు చెప్పుకున్నాం. డబ్బులు అయితే వస్తున్నాయి. ఈరోజు 5 ఎకరాలకు ఉన్న రైతులకైతే రావడం జరిగింది. నేనైతే స్వయంగా చూసాను డబ్బులు రావడం అనేది. సో మీలో కూడా వచ్చి ఉంటే మాత్రం కింద కామెంట్లు అయితే చెప్పండి. రాని వాళ్ళు కూడా కింద కామెంట్లు అయితే చెప్పండి ఎన్ని ఎకరాలకు రాలేదని. సో దాంట్లో మనం నెక్స్ట్ వీడియో గురించి టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ఈరోజు వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా రైతులు ఉంటే మాత్రం ఇంకా ఈ వీడియోని షేర్ చేయకపోతే మాత్రం షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియోకి అయితే సపోర్ట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.